చాలా మందికి ఆహారం గురించి చాలా అపోహలు ఉంటాయి. మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం మన యొక్క రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది అనే విషయాన్ని మనం చరిత్రలోకి ఒకసారి చూసినట్లయితే, భగవద్గీతని ప్రామాణికంగా తీసుకుని మనం చూసినట్లయితే ఆహారం గురించి కూడా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పడం జరిగింది. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనం రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహారం సాత్వికం ప్రియం అనగా, ఈ శ్లోకం యొక్క అర్థం క్లుప్తంగా కానీ చూసినట్లయితే, మనం తీసుకునేటువంటి ఆహారం మన ఆయుష్ని బాగా పెంచాలి, మన యొక్క మనకి బలాన్ని బాగా కలిగించాలి, స్థిరముగా ఉండాలి, అలాగే మన హృదయానికి అనుకూలంగా దగ్గరగా ఉండాలి, మనం హృదయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మన శరీరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహారాన్ని సులభంగా తీసుకోగలగాలి, సుఖప్రీతి వివర్ధనం అంటే సులువుగా జీర్ణం కాగలగాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, మన పూర్వీకులు మనకి 3 రకాల ఆహార పదార్థాలను చెప్పడం జరిగింది. సాత్విక ఆహారం, తామసిక ఆహారం, రాజసిక ఆహారం. సాత్విక ఆహారం అంటే సూర్యుని చేత సహజ సిద్ధంగా వండబడినటువంటి ఆహారం, అంటే మనకి సహజంగా లభించేటువంటి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, అనగా మనకి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు లాంటి ఇటువంటి ఆహారము మనము అలా తీసుకొని నీళ్ళలో కడిగి తినేయడం అన్నమాట. వీటిని ఏ విధంగా ఉడికించకూడదు, ఏ విధంగా కూడా మనము ఎటువంటి ఉప్పు, నూనె, నెయ్యి, కారం, మసాలా, చక్కెర ఇటువంటి రుచులను కలపకుండా సహజ సిద్ధంగా తినగలిగితే అటువంటి ఆహారాన్నే సాత్విక ఆహారము అంటాము. ఇదే మనుషులకి సరైన ఆహారం అని మన గ్రంథాలలో చెప్పడం జరిగింది. అలాగే ఈ సాత్విక ఆహారానికి మనం ఉప్పు, నూనె, నెయ్యి, కారం, మసాలా, చక్కెర ఇటువంటి రుచుల్ని కలిపి తింటే దానిని మనం రాజసిక ఆహారము అంటాము. ఇది కూడా వెజిటేరియన్ ఫుడ్, కాకపోతే దీంట్లో అన్ని రకాల రుచులు కలవడం జరుగుతుంది, బాగా ఉడికించి తినడం జరుగుతూ ఉంటుంది. 3వ రకం తామసిక ఆహారం, అంటే ఇది పూర్తిగా మాంసాహారం, నాన్ వెజిటేరియన్ ఫుడ్. దీంట్లో ఉప్పు, నూనె, నెయ్యి, చక్కెర బాగా మసాలాలు బాగా దట్టించి అధిక మొత్తంలో వేసి బాగా నూనెలో వేపి తినడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి తామసిక ఆహారం తిన్న వాళ్ళలో ఎటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది, రాజసిక ఆహారం తీసుకునే వాళ్ళలో ఎటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది, అలాగే సాత్విక ఆహారం తినేవారిలో ఎటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మనం చూసినట్లయితే న్యాచురోపతి విధానంలో ఎన్నో రోగాలను ఎవరికి నయం కానటువంటి, ఎవరి చేత నయం కానటువంటి రోగాలని ఎంతో సులువుగా ఈ సాత్విక ఆహారాన్ని ఇచ్చి నయం చేయడం జరుగుతూ ఉంది. మొండి రోగాలు కూడా దాదాపుగా పూర్తిగా నయం అయిపోయేటువంటి పరిస్థితి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. కావున విజ్ఞత కలిగినటువంటి మనమందరం కూడా ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందో తెలుసుకుని అటువంటి ఆహారాన్ని తీసుకొని మంచి ఆహారం, మంచి అలవాట్లు అని మహాత్మా చెప్పినటువంటి సూక్తిని మనం పాటించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.